హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజున వచ్చేసి మనం అయితే మనుగురు దగ్గర రావడం అయితే జరిగిందండి. సో మనుగురు దగ్గర వచ్చేసి 341 వెరైటీ వచ్చేసి రైతు అయితే వేసుకోవడం అయితే జరిగింది. సలారు సో 344 అనే వెరైటీ అయితే వేసుకున్నారండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్న తోటలో వచ్చేసి ఇప్పటికే 2 సార్లు అయితే రైతు అయితే కోత అయితే కట్ చేసుకోవడం అయితే జరిగింది. సుమారుగా 25 క్వింటాల వరకు అయితే దిగుబడి అయితే వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఇంకొకసారి ఫ్లవరింగ్ అయితే వస్తుంది. దాంతోపాటు పచ్చికాయలు కూడా ఆల్రెడీ అయితే ఉన్నాయండి. ఇవి తెంపినా సరే సుమారుగా 7 క్వింటాల వరకు అయితే వస్తాయి. ఇప్పటికే దాదాపు చూసుకుంటే 32 క్వింటాల్ దిగుబడి అయితే వచ్చిందని రైతులు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సో ఈ రోజు వచ్చేసి మనం అయితే మనుగురు మార్చి 24వ తారీఖున రావడం అయితే జరిగిందండి. సో మనుగురుతో పాటు ఏటు నగరం కావచ్చు, కమలాపూర్ కావచ్చు, రైతన్నలు వచ్చేసి చాలా వరకు అయితే 341 వెరైటీ అయితే వేసుకుంటున్నారు కదా. సో దాంట్లో భాగంగానే ఈ సలారీ వెరైటీ ఏదైతే ఉందో అన్ని రకాల నల్లి కావచ్చు, విల్ట్ కావచ్చు, అన్ని రకాల రోగాల్ని తట్టుకొని బయటికి అయితే వస్తుంది. కాబట్టి రైతన్నలు ఈ సంవత్సరం వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ విత్తనాన్ని వేసుకోవచ్చు అండి. ఒకవేళ ఈ విత్తనం గురించి మీకు పూర్తి సమాచారం ఏదైనా కావాలంటే స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. దాని ద్వారా మీరైతే పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.